ప్రియమైన సహోదరులు సహోదరులకు, సేవకులకు, సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో బలపరిచి నహూము గ్రంథాన్ని ధ్యానాల్లో మనకు ఆత్మీయ పాఠాలు స్తుతిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా రోషం గలవాడై ప్రతీకారము చేయవాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులను ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. చిన్న ప్రార్థన. మహాగణుడు పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం. ఈ అపారమైన ప్రేమను బట్టి ఉదయకాలం కాన్ఫరెన్స్ సభను సిద్ధపరిచిన స్తుతిస్తున్నాం. చదువుబడిన మాటలు నీవి మా ఇంటికిడులను మేమందరము నేర్చుకున్నలాగా సిద్ధపరచమని, మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనము మొదటి పాఠంలో రోషము కలిగిన రోజులని ధ్యానం చేసుకున్నాం. 2వ పాఠంలో ఎల్కోషు అంటే సమకూర్చుట, ఆ గ్రంథ విభజన వాటిని గురించి జ్ఞాపకం చేసుకొని చివరి వచనములో యేసు క్రీస్తు ప్రభు సావును బట్టి మరణించటం వల్లనే మనము చెదిరిపోయిన వారం సమకూర్చబడ్డామని జ్ఞాపకం చేసుకొని మెసేజ్ ముగించాం. 3వ ప్రసంగంలో నహూము అంటే ఆదరణ. నహూము నినివే వారిని ఆదరిస్తూ ఉన్నాడు, తిరిగి రమ్మని. ఇశ్రాయేల్ ఆదరణ కొరకు ప్రసంగం ప్రారంభించాడు. అందుకని విడువబడిన వారిని ఆదరించేవాడిగా యేసేదు, విధవరాలను ఆదరించే బోయాజు, పరిశుద్ధులను ఆదరించే బర్నబా, సహోదరులు ఆదరణ కలిగి ఉండాలని, విశ్వాసం చేత ఆదరించబడాలని, లేఖనాల నిమిత్తం ఆదరించబడాలని, ఈ మాటల చేత మనం ఆదరించబడి ప్రభు రాకడకు సిద్ధపడి ప్రభుత్వ ఎత్తబడే సంఘముగా ఉండాలనే సంగతులు మనం గుర్తు చేసుకొని ముగించుకున్నాం. ఈ దినాన 2వ వచనములో, ప్రియులరా, దేవునికి శత్రువులు విరోధులయ్యారు నినివే వారు. దేవునికి శత్రువులు విరోధులయ్యారు. ఎలాగూ శత్రువులు విరోధులయ్యారు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రళయ జలము వలె ఆయన పురస్థానమును నిర్మూలన చేయును. తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారి తరుమును. యెహోవా గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ 2వ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయను. మొండ్ల కంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైరి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అక్కడ 3 మాటలు మనము చదువుకుంటూ ఉన్నాం. వారి ఆలోచన దురాలోచన. నినివే వారు వ్యర్థమైన బోధ చేస్తూ ఉన్నారు. ఆ వచనాల్లో ఉంది. వారు ద్రాక్షారసం త్రాగి మత్తులై ఉన్నారు. అందుకు దేవుడు కోపం వచ్చింది, రోషం వచ్చింది. ఆయన మహోగ్రతుడై వారికి వచ్చే శిక్షను నహూము ద్వారా బయలుపరిచాడు. ఎవరి శత్రువులు? దురాలోచన చేసేవారు. దేవునికి ఎవరి శత్రువులు? దురాలోచన చేసేవారు. దేవునికి ఎవరి శత్రువులు? వ్యర్థమైన బోధను ప్రకటించేవారు. దేవునికి ఎవరి శత్రువులు? ద్రాక్షారసము త్రాగి దేవుడు చేసిన మేలును మరచి త్రాగి గంతులు వేసి పాపం చేసేవారు దేవునికి శత్రువులని ఇక్కడ అట్టి కార్యాలు నినివే వారు కొనసాగిస్తున్నారు కనుక దేవునికి కోపం వచ్చింది. వారి శక్తిని నహూము ద్వారా ప్రకటన చేస్తున్నారు. దురాలోచన చేసిరి అన్నారు. 106వ కీర్తనలో మనం గమనిస్తే, అభిరాము కోరాహు ప్రతిష్ఠించబడిన అహరోను మోషేల మీద దురాలోచన చేశారు. పదవి కాంక్ష 250 మందిని సమకూర్చుకొని ఇశ్రాయేలుకు ప్రత్యేకమైన కూటమిగా ఏర్పాటు చేసుకొని అహరోను మోషేల మీద తిరుగుబాటు చేశారు. అహరోను మోషేల మీద అన్నిటికంటే దేవుని మీద విరోధభావం కలిగి వ్యర్థమైనటువంటి దురాలోచన చేశారు.
వారి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొనలేదని 106వ కీర్తనలో 13వ వచనంలో చెప్తూ ఉన్నారు. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టిన వారు కాక వారి సొంత దురాలోచనతో తిరుగుబాటు చేశారు. 250 మంది కాల్చబడ్డారు, భూమిలో పూడ్చివేయబడ్డారు. అభిరాము కొరాహు. అక్కడ దేవుడే వారికి శిక్ష తీర్పును విధించారు. మరొకటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ వారు నినివే వారు చేసిన వ్యర్థమైన బోధించారు. వారు వ్యర్థమైన బోధించారు. 2వ రాజుల గ్రంథం 17:9 వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే ఇశ్రాయేలు కూడా వ్యర్థమైన బోధ ప్రకటించారు. అషూరు వారికి ఇశ్రాయేలు బానిసత్వమై లోబడి దేవుని విడిచి విగ్రహారాధన వైపు తిరిగి అటు దేవుని విగ్రహారాధన ఇశ్రాయేలు వారు అనుసరించడం ద్వారా వారు దుర్బోధ బోధించిన వారుగా వారికి వచ్చే నష్టాన్ని జ్ఞాపకం చేశారు. నిబంధనలు విడిచారు. వారికి చేసిన విమోచన విడిచిపెట్టారు. వ్యర్థమైన బోధ చేసి ఇటు యేసుని లేక యెహోవాను ఇటు విగ్రహారాధన కొనసాగించి బలిపీఠాలు ఏర్పాటు చేసి ఇశ్రాయేలు దుర్బోధ చేసిన వారుగా 2వ రాజుల గ్రంథం 17:9 నుంచి మనం గమనించవచ్చు. ప్రియులారా, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ద్రాక్షారసము త్రాగి నినివే వారు మత్తులైరి అన్నారు. కొరింథీ పత్రికలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 10:7 వచనం వారి తిరుసు త్రాగుసు గంతులు వేస్తూ మత్తులైరి. దేవునికి విరోధమైన పాపం, దేవునికి శత్రువులు. అందుకే కొంతమంది అరణ్యంలో సంహరించబడిరి. వారు ఎద్దులను చేసుకొని కనపడని దేవుడు ఎవరోనని, ఈ దేవుడే సాలునని వారి బొల్లెద్దులు అంటాం. మనం బొల్లెద్దుల్ని చేసుకొని ఎగిరి గంతులేసి తాగి ఇష్టానుసారంగా సుఖించారు. ఇదే దేవుడే. అందుకు వారు దేవునికి శత్రువులు అయిపోయారు. ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని యొక్క జ్ఞాపకానికి వచ్చినట్లయితే ప్రియులారా, మత్తయి రాసిన సువార్తలో మనం గమనించినట్లయితే 15:9 వచనంలో వారు కల్పించిన పద్ధతుల వైపు వ్యర్థమైన ఆరాధన చేశారని ఉంది. వ్యర్థమైనటువంటి బోధని కల్పించుకుంటున్నారు. నేటి కాలంలో కల్పించుకుంటూ ఉన్నారు. దేవునికి శత్రువులు అవుతూ ఉన్నారు. సొంత ఆలోచనలు, కల్పనా పద్ధతులు, స్వస్థతల కొరకని ఇంకోటని వాక్యానుసారమైన జీవితంలో లేకుండా వాక్యం లేని పద్ధతులను ఏర్పాటు చేస్తున్నారు. వ్యర్థంగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. వారి దేవునికి శత్రువు అనబడిన వారు ఎరుగుతా చూస్తూ ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుతున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతూ ఉన్నారు. భూసంబంధాన్ని వాటి అందే మనస్సు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము అన్నారు. శిలువకు శత్రువులుగా బయలుదేరారు. ఇప్పుడు ఈ కాలంలో కృపాకాలం. సంఘం లేదు, సేవ లేదు. అనేకులు పెద్ద వారు వారిని ప్రోత్సహిస్తున్నారు. వారికి సంఘాలు తిరగటమే ఆలోచన. ఇది దేవునికి శత్రుత్వం కాదా? శిలువుకు శత్రుత్వం కాదా? శిలువు బోధ లేదు. సంఘాల్లో దొరబడి వారు ఇష్టం వచ్చినట్లుగా బోధ చేసి వారు వేరే విధంగా తప్పిస్తూ ఉన్నారు. సంఘాల్లో ఉన్న వారికి గూర్చుకొని ఉన్నారు. తోడేళ్ళు వలె బలహీనలు పట్టుకొని ఈడ్చుకొని పోతారు. శిలువకు శత్రువులై వారి కడుపు కోసం తిరుగుతున్నారు. దేవుని వాక్యం లేఖనాలు చాలవని ఇప్పుడు మన సందర్భం కాదు కనుక గుర్తు చేస్తున్నాను. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఫిలిప్పీ సంఘస్థులకు పౌలు రాస్తూ ఉన్నారు, ఏడుస్తూ రాస్తున్నారు. నేను పడిన కష్టం, నేను పడిన బాధ,
దేవుని కొరకు సిలువ సువార్త ప్రకటించిన విధానాన్ని గుర్తు చేసుకొని అనేకులు క్రీస్తుకు సిలువకు శత్రువులుగా నడుచుకొస్తున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడును ఏడ్చుసు చెప్పుతున్నాను, నాశనమే వారి అంతం. మీరు వారి మాట వినవద్దు. వారు కడిపే వారికి దేవుడు, వారి మాట మీరు వినవద్దు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటినే చూస్తున్నారు. వారి సంపాదన, వారి డబ్బు, వారి కుటుంబ క్షేమం, వారి ఇష్టానుసారం సేవ లేదు. దారి తప్పిస్తున్న వారు సేవకులే కావచ్చు, లేక అనేకులే కావచ్చు. వారి యందు పౌలు అంటున్నాడు, 2 చేతులెత్తి ఏడుస్తూ చెబుతున్నా, మీరు జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. రెండో మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్న, శత్రువులు అయ్యారు దేవునికి. రెండో మాట విరోధులయ్యారు అన్నాడు 2వ వచనంలో. నినేవే వారు విరోధులయ్యారు. 1:2లో నహూము గ్రంథం 3:5లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను అన్నాడు. ఎందుకు విరోధం? నినేవే వారు మోసముతో బలాత్కారముతో నిండి ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అహంకారంతో, గర్వముతో ఉన్నారు. మాకు తిరుగులేదులే అన్నట్లుగా మోసంతో బలాత్కారంతో ఉన్నారు. వారు ఈటెలు మెరీసు తలతలలాడుతున్నమాట, రౌతులు పరిగెత్తుతున్నమాట ఖడ్గముతో. ఎంత బలమైన వారుగా లోకములో ఉన్నారు. ఒకనాడు కుప్పకూలెదరు అన్నారు. అందుకే నినేవే వారు అనుకుంటున్నారంట, నేను చక్కరదానను, నాకంటే అందగాళ్ళు ఎవరు లేరని నినేవే ప్రజలు అనుకుంటూ ఉన్నారట. ఆ అందాన్ని బట్టి వేశ్యల వలె చెల్లంగతనం చేస్తున్నారని రాయబడి ఉన్నది. జ్ఞాపకము గల దానమై జారత్వం చేసి జనాంగాలను అన్ని వేసిన దాన అన్నారు. దేవుని పరిశుద్ధులు అనబడిన వారు, విమోచించబడిన వారు అపవాదికి అమ్ముకున్నారు. శరీరాలని, జీవితాన్ని అమ్ముకున్నారు అపవాదికి. అపవాదితో సంసారం చేస్తున్నారు దేవుణ్ణి విడిచి. అక్కడ పరిశుద్ధాత్మ ధ్యానం అది. వారు చేస్తున్న పాపం ఏమిటి? విగ్రహాలతో పూజిస్తున్నారు. అది జాగ్రత్త కింద ప్రభు చెప్పాడు. వారు చేస్తున్న పాపం ఏమిటి? విగ్రహ పూజలు, బలిపీఠాలు కట్టించారు దేవుని విడిచి. వారి పాపం అక్కడ చెప్తూ ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? వ్యభిచారి కంటే, వేశ్య కంటే ఎక్కువైన పాపం నీలో ఉన్నది. నీ వీటెలు, నీ కత్తులు, నీ రౌతులు చూచి నువ్వు ఏదో అనుకుని అతిశయపడుతూ ఉన్నావు. నువ్వు మోసం చేస్తున్నావు, బలాత్కారం చేస్తున్నావు. ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి బలాత్కారం చేస్తున్నారు. దేవుని విడిచి తిరుగుబాటు చేస్తున్న శత్రువుల విరోధులుగా ఉన్నారు. నేను మీకు విరోధిని. నీ పాపమును బట్టి, నీ శాస్త్రాన్ని బట్టి, నీ కార్యాలను బట్టి, నీ క్రియలను బట్టి, మీరు నేను చేసిన మేలును గుర్తులేక మీరు విమోచించబడిన వారి అపవాదికి అప్పగించుకున్నారు. మీ దేహాలను, మీ జీవితాలను, మీ ఉద్దేశాలను, మీ తలంపులు. అందుకని నేను మీకు విరోధినై ఉన్నాను అన్నారు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 22వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పాను అన్నారు. బాలాకు బిలామును బలపరుస్తూ ఉన్నారు. దేని కొరకు? ఇశ్రాయేలుని శపించుటకు. ఇశ్రాయేలుని దేవుడు తోడుగా ఉండగా, బిలాము ఉండగా జయించలేడు బాలాకు. ప్రవక్తతో దేవుడు మాట్లాడి, ప్రవక్త హస్తాలు బలపరిచినట్లుగా, ప్రవక్తతో మాట్లాడినంత వరకు, ప్రవక్తని ఉన్నంత వరకు, బిలాము ఉన్నంత వరకు జయించలేడు బాలాకు. అందుకు ఎత్తుకు పై ఎత్తు వేసి, ప్రారంభంలో ఎవరిని మోసం చేసి దారి తప్పిస్తే ఇశ్రాయేలు మనకు లోబడతారని బిలాముకి వేస్తున్నాడు గేలం పట్టుకోవటానికి. ఎలాగూ
వారి మనుషులను కొంతమందిని బిలాము దగ్గరికి పంపాడు. డబ్బు ఆశ చూపాడు. ప్రియమైన సేవకులారా, పెద్దలారా, మనకే పాఠం, ఆలోచించాల్సిన విషయం. బిలాము సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, దేవుని ప్రజల నుండి అప్పగించను, శపించనని చెప్పవలసిన బిలాము వారు వచ్చి వెళుతుండగా కొంచెం సేపు ఉండండి, ఈ రాత్రి నేను ప్రభు దగ్గర విచారణ చేసి మరలా ఏ సంగతి చూపుతాను అంటున్నారు. అవ్వ చేసిన పాపం బిలాము చేస్తూ ఉన్నాడు. అపవాది అవ్వను మోసపరచడానికి వచ్చినప్పుడు నా యజమానుడు ఉన్నాడు, నాతో నీకేం పని, నా యజమానుడితో మాట్లాడండి అనాలి, కానీ అనలేదు. అవునా అంది. వెంటనే సోటు చేసుకున్నారు. ఓహో, కరెక్ట్గా మన దారిలో వచ్చింది అవ్వ అని వెంటనే లోబర్చుకొని మోసం చేశాడు, పాపములు నెట్టివేశాడు. చావుకులమైన, సభికులమైన, పెద్దలమైన అపవాది వారు జ్ఞానం వేస్తాడు. మన అనుకూలమైన సమయంలో మనకి ఏది అవసరమో ఆ విషయాలనే మనకు ముందుకు తీసుకొస్తాడు. అక్కడే మోసపోయాడు. దేవుని సత్యములో ఉన్న మనలను, దేవుని సరళతలో నడుస్తున్న మనలను, దేవుని యథార్థతలో ఉన్న మనలను, దేవుని నీతిలో ఉన్న మనలను, విమోచించబడిన మనలను అపవాది చేసే జ్ఞానం, ఏది మనకు అవసరమో, ఏ బలహీనత మనకు కావాలి దానినే ప్రవేశపెడతాడు. ఈ విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. బిలాము ఏమన్నాడు? ఈ రాత్రి ప్రభుత్వ విచారణ చేస్తాను, దేవునితో విచారణ చేస్తానని అడిగాడు. అవసరం లేదు, నా ప్రజలు, దేవుని ప్రజలు, మీకు అప్పగించడానికి, శపించడానికి ఇష్టపడనని చెప్పాలి ఖచ్చితంగా. కానీ ఆశపడ్డాడు. ఎక్కడో ఆ రాత్రి విచారణ చేసి వారితో అంటున్నాడు, యెహోవా ఇష్టపడలేదని చెప్తున్నాడు. మరలా ఆశ ఉంది లోపల, బలాకు చూపినటువంటి ఆశ ఉంది, కానీ దేవుడు ఒప్పించకపోగా విడిచిపెట్టాడు. మరొకసారి బిలాము వచ్చి ప్రభు దగ్గర 22:20 వచ్చిన ఏమంటున్నాడు? ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళము అన్నాడు. మరి రెండోసారి అడిగాడు. ఎందుకని? ఇతనికి బుద్ధి రావాలి. ఎవరికి? బిలాము. ఏమి నేర్చుకున్నాడు? ఏమి తర్పించేది ప్రభు దగ్గర? ఏ వాక్యంలో స్థిరపరచబడు, ఎందుకు అభిషేకించబడు, ఎందుకు ప్రవక్తగా ఉన్నాడు? ఆ విషయాలు జ్ఞానం లేదు. సారి అడుగుతున్నాడు కదా. ప్రభువు కూడా అప్పగించాడు దేవుడు. సరే, వారు వచ్చినప్పుడు వారితో వెళ్ళాను, వారితో వెళ్ళన్నాడు. వెంటనే గంట కట్టి గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. వాళ్ళతో కలిసి వెళ్ళాడు బాలాకు దగ్గర. వాళ్ళతో కలిసి వెళ్ళి అతడు వెళ్ళుతుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధముగా త్రోవలో నిలిచాను. దేవునికి స్తోత్రం. గాడిదకి కనపడుతున్నాడు దేవుని దూత, ఇతనికి కనపడలేదు. ప్రవక్తే, దర్శనాలు చెప్పేవాడే, ప్రార్థించేవాడే, ప్రభు దగ్గర విచారణ చేసేవాడే, ఆయన ఇచ్చిన వాక్కు ప్రకారం నడిపించేవాడే, సత్యదేవుడు, యథార్థవంతుడు కదండి. ఆయన దేవునిలో యథార్థంగా జీవించిన భయభక్తులు గలవాడే. కానీ దేవుని దూతను చూసే కళ్ళు ఈయనకి లేవు. యుగ సంబంధమైన దేవత ఆయన మనోనేత్రాలను మూసివేసింది. ఆశ చూపే దేవత యుగ సంబంధమైన మోసం చేసే దేవత. మోసపరచబడ్డారు. నినేవే వారు మోసం చేసినట్లుగా, నినేవే వారు మోసం బలత్కారం చేసినట్లుగా దేవుని మోసపరచబడ్డారు బిలాము. దేవుని దూత విరోధంగా నిలిచింది. స్త్రీలను ఆలోచించే, దేవునికి విరోధమైన కార్యాలు చేయనప్పుడు దేవుని దూత నీకు విరోధంగా నిలుస్తాడు. నీకేది దక్కనిది, నిన్ను మోసం చేస్తున్న వారు నీకేది చెప్పను. ఆయన మాట్లాడే దేవుడు మనతో. విరోధంగా నిలబడగ గాడిదికి వెంటనే కుప్పగూలి గోడ కానుకుంది. గాడిదని కొడుతున్నాడు, మనకు తెలుసు ఆ విషయాలు. గాడిద మాట్లాడుతూ ఉంది కదా, గాడిద మాట్లాడుతుంది.
త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూశాను గనుక అతని త్రోవను విడిచి పొలములోనికి పోయాను. బిలాము గాడిదను దాని కొట్టసాగాడు. చూడండి 26వ వచనంలో, గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలుకు గోడకు అది నేను గనుక అతడు దానిని మరలా కొట్టాను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగకు, దారి లేని ఇరుకు చోట నిలువుగా గాడిద యెహోవా దూత చూసి బిలాముతో కూడా క్రింద కూలబడాను గనుక గాడిద మాట్లాడుతున్న 28వ వచనం, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను. ప్రవక్తలైన, చావకులైన, పెద్దలైన, సహోదరులైన దేవుని మాట వినకపోతే పశువులతో కూడా మాట్లాడిచి బుద్ధి చెబుతారు. గ్రహించాల్సిన అవసరత, ప్రార్థన చేయాల్సిన అవసరత, శ్రమ కలిగిందా, ఇబ్బంది కలిగిందా, లోకం ఆశ చూపుతుందా? నేటి దినాల్లో ప్రభుత్వం ఇంధన సహాయం అందుకుంటున్నారు. గౌరవ వేతనంట. అబ్బా ఎంతమంది ఉన్నారో, డిసెంబర్ 60,000 పడ్డాయి. నేను విమర్శ కాదు, కానీ ప్రభు కొరకు వచ్చాం, ప్రభు పని చేస్తున్నాం, ప్రభు ఇచ్చిన దానితో తృప్తి పడాల్సిన వారు అయ్యాం. మనం బ్రతకటానికి ఎంత కావాలి? యేసు క్రీస్తు ప్రభు భూలోకంలో ఆయన చేసిన సేవా విధానం, ఆయనే కావాల్సిన ప్రభుత్వానికి ఇచ్చాడు, కానీ ప్రభుత్వం దగ్గర తీసుకోలేదు. రాజుకు కావాల్సిన రాజుకి ఇవ్వడం, నాకు కావాల్సిన నాకు తీసుకురండి అన్నాడు. ఆ పాఠం మందు కదా? దేనికి ఆశపడుతున్నాం? దేవునికి విరోధులు అవుతున్నాం. బిలాముకు గాడిదతో బుద్ధి చెప్పాడు. సొమ్ముకు ఎవరైతే ఆశపడతారో, అక్రమైన సొమ్ముకి, మనది కానిదాని సొమ్ముకి, మన కష్టాజితము, మన సేవలో ఫలింపులేని సొమ్ముకు ఆశపడతారో ఖచ్చితంగా దేవుడు ఒకనాడు బుద్ధి చెప్పేవాడు అంటారు. గాడిదతో చెప్పాడు, ఇతనికి మెలకు వచ్చేంతవరకు. మనుషులు చెబితే ఏ వాడు కాదేమో బహుశా. గాడిదతో చెబుతున్నాడు. గాడిద మాట్లాడుతుండగా తిరిగి వచ్చాడు. బుద్ధి తక్కువై, బుద్ధి కలిగిన వాడై ప్రభుకు సాగిలపడాడు. దేవుని ప్రజలతో ఉంటే క్షేమం, దేవునికి సహవాసం, దేవుని ప్రజలను ఆశీర్వదించి దీవించేవారుగా ఉంటే, ప్రభు మాట విన్నట్లు, ప్రభుకు సమీపస్తులు కూడా ఆశీర్వాదకరమైన జీవితం ఉంటుంది. దేవునికి విరోధంగా లోకంలో దేనిని ఆశించినా మన విరోధం అవుతామని బిలాము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం, న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూసుట విరోధులను దహించుబో తీక్షణమైన అగ్నియు మీక ఉండును అన్నాడు. దేవునికి విరోధులైన వారి మీద దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. తీక్షణమైన అగ్నికి అప్పగించుకుంటూ ఉన్నాడు. అంటే ఆరుని అగ్ని గుండానికి అప్పగించేవాడు. ఎవరు దేవునికి విరోధులు? మోసం చేసేవారు. ఎవరు దేవునికి విరోధులు? అక్రమంగా మరి శరీరాలను లోకస్తులకు అమ్మివేసిన వారు, దేవుని సొమ్ముని లోకానికి అమ్మినవారు. ఎవరు దేవునికి విరోధులు? లోకంలో ఉన్న సొమ్ముని ఆశించిన వారు. ఆలోచన చేయండి. వారికి ఏముందట? హెబ్రీ పత్రిక పౌలు రాస్తూ ఉన్నారు, వారు దేవునికి విరోధులై ఉన్నారంట. విరోధులను దహించుబోవు తీక్షణమైన అగ్నియు మీకు ఉండును. అది ఆరని అగ్నిగా ఉన్నాం. మనం బాగానే ఉన్నాం. సంఘాలు కట్టే మిమ్మల్ని అన్న 10 సంఘాలు కట్టాడంట, 4 సేవకులంట చెప్పుకోవచ్చు. కానీ నా పరిస్థితి అగ్నిగుండమో లేకపోతే ఎలా ఉన్నానో నన్ను నేనే జ్ఞాపకం చేసుకునటం మంచిది. నన్ను నేనే ఈ వాక్యంతో పౌలు వలె విమర్శ చేసుకోవటం మంచిదని నేను కూడా ఆలోచిస్తాను. ఆలోచన చేయండి. ప్రభువును గణపరిచి, ప్రభువును మహిపరిచి, ప్రభు మనల్ని కాపాడేవారు ఉన్నామా? లోకమును ఆశించి శరీరాన్ని ఆశించి శరీర సంబంధమైన లోకములు వాళ్ళు కోరుకొని శాపగ్రస్తులై దేవుని అగ్నికి ఆహుతయ్యేవారు ఉన్నామా? శిక్షకు తీర్పులో ఉండేవారు ఉన్నామా? దేవునికి విరోధులై దేవుని తీర్పుకు, దేవుని కోపానికి బలి అవుతున్నారు నినేవేవారు. విరోధులై మోసం చేసి వారికి ఉన్నవాడిని అపవాదికి అమ్ముకొని. చూద్దాం నిర్గమాకాండం 23:22, 23వ అధ్యాయం 22వ వచనం.
అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధులై ఉండును. ఎంత గొప్ప అద్భుతమైన సంగతి ప్రభువు మనకు వాగ్దానాలు ఇస్తున్నారు. మనకెవరు శత్రువులో దేవుడు వారికి శత్రువులై ఉంటాడు, విరోధులై ఉంటాడు. విరోధులకు విరోధులై ఉండేదను. నేను చెప్పినట్లు మీరు జాగ్రత్తగా వినాలి. ఆయన ఇచ్చిన నిబంధనకు ఇశ్రాయేలీయులారా, ఆయన ఇచ్చిన నిబంధన కట్టడలకు తూచా తప్పకుండా, కురికి ఎడమకు తప్పకుండా జీవించాలి. నీ శత్రువునికి విరోధునవుతానన్నారు. దేవుడు మన పక్షం కూడా మనకి విరోధి ఎవరు? యెహోషువ నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. మోషాకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉంటాను. ఏ మనుషుడు నీ ముందు నిలవజాలడన్నాడు. యెహోషువ గ్రంథం 1:5 ఏ మనుషుడు మన ముందు నిలవగలడు? దేవుడు మన పక్షంగా ఉంటే ఆయన నిబంధనను, ఆయన కట్టడాన్ని కొనసాగించదే దేవుని చిత్తం. ఆయన లేఖనానుసారం ఆయన జీవితమే దేవుని చిత్తం. అలాగే లేనప్పుడు దేవునికి విరోధులు శత్రువు అవుతారు. దేవుడు విడిచిపెడతారు, మనం అపవాదికి అప్పగిస్తారు, అగ్నికి అప్పగిస్తారు. వీళ్ళరా ఇశ్రాయేలీయుల కట్టడలు, ఇశ్రాయేలు అంటున్నారు, మీరు నా మాట విని జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆయన సిద్ధాంతాలు, ఆయన కట్టడలు, ఆయన నిబంధనలకు అనుగుణంగా జీవిస్తే నీ శత్రువులు నా శత్రువులు, నీ విరోధులు నాకు విరోధులు అన్నాడు. 1 పేతురు పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెళుకుగా ఉండడి. విరోధులైన అపరాధి గర్జించు సింహం వలె ఎవరైనా మృంగుదునా అని వెతుకుతున్నాను. విరోధైన అపవాది బలహీనులైన వారిని మింగివేయటానికి దారి తప్పించి వాడు వశపరచుకోవటానికి వెతుకుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? మెళుకుగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. మెళుకుగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని సహవాసం అందరూ దేవుని అందు విచారణ చేస్తూ దేవుని న్యాయబద్ధమైన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మనకు ఎవ్వరు విరోధులు ఉండరు. అపవాది మన దగ్గరికి రాడు, అపవాది మన దగ్గరికి రాడు. ఆలోచన చేయండి. అందుకే అంటున్నాడు లోకాసువార్త 21:15 మాట్లాడుతున్న మాట మన జ్ఞాపకం చేస్తాను. మీ విరోధులను ఎదురాడుటకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించి ఉన్నాను. అనేకులు మోసపుచ్చేవారు ఉంటారు, వ్యతిరేకించేవారు ఉంటారు, తిరుగుబాటు చేసేవారు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు. మీకు ఇచ్చిన సరళత నుంచి తొలగించలేరు. మీకు అంటున్నాడు అక్కడ ఒక మాట 18 కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు అన్న. మనం అప్పుడప్పుడు లోక భాషకు అందరూ వాడుతూ ఉంటారు కదా, ప్రభువు కూడా వాగ్దానాన్ని అంటున్నాడు. ఎవరు మీ ఎంటుక ఒక్కటి కూడా రాలిపడదు. నేను పక్కన ఉన్నాను. ఏం చేయాలి? మెళుకుగా ఉన్నాను, ప్రార్థన చేయాలి. ప్రభువులో మనం ఆయన అనుగ్రహము జ్ఞానము చొప్పున ఆయనలో కొనసాగాలి. అప్పుడే మన దేవుడు మన పక్షంగా ఉంటాడు. నినేవే వారు వ్యతిరేకించారు, విరోధ భాగం ఉన్నారు, శత్రువులయ్యారు. అంతేకాదు వారు తొలగిపోయిన శరీరాన్ని అపవాదికి అమ్ముకున్నారు. అందుకే వారికి తీర్పు కోపము నహూముతో ప్రకటన చేస్తున్నారు. మరలా తిరిగి వచ్చి ఆయన దయగల దేవుడు ప్రార్థించి క్షమాపణ అడుగుతారేమోనని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియులారా, చెప్పబడిన వాటిని ఎవరైనానో కొంచెం మరి దారి ఉంటే ప్రభు దగ్గర దయగల దేవుడు ఇప్పుడైనా ప్రభు కొరకు ప్రార్థించి మెళుకుగా ఉండి ప్రభువులో సాగుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక.